మహాయోగిని మాణికేశ్వరి మాత పాద పద్మములకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, యోగేశ్వరి గారికి కూడా నా పాదాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాస్తవంగా కూడా ఈరోజు నేను కానీ మా రామచంద్ర నాయక్ కానీ, లేకపోతే మా బాలకృష్ణ రెడ్డి గారు కానీ, కావలి శ్రీగారి గారు కానీ, లేదా మా ఇటరాయలు కానీ, మా గిరిధర్ రెడ్డినే కానీ, ఇంకా మిగతా అందరూ కూడా, మీ అందరూ కూడా, మా ఇంటి కానీ మిగతా అందరూ, కట్టిన విఠల్ రెడ్డి గారు కానీ, మేమంతా అదృష్టవంతులు. మీరు అక్కడ వచ్చి అడిగినప్పుడు ఏమో యానగొంద వానికేమో పక్కనే పెట్టుకుని ఎప్పుడు మొక్కనికి పోలేదు, కీడ మనం మొక్కనికి పోతే బాగుంటుందా అనుకున్నా. వాస్తవంగా ఇప్పుడు వస్తుంటే కూడా ఇంత దూరం పిలుస్తున్నారు, క్యాబినెట్ లేట్ అవుతుందేమో, ఎంత ఇబ్బంది అవుతుందేమో అనుకున్నా. కానీ వీటికి వచ్చిన తర్వాత క్యాబినెట్ జరిగిన ఒక గంట పోస్ట్పోన్ అయితే బాగుండేది, ఆనందం ఉంటుంది. వాస్తవంగా కూడా మీరు చాలా అదృష్టవంతులు. రామచంద్ర అన్న అమ్మ గురించి చెప్తా. నాకు తెలిసింది అమ్మ గురించి. అమ్మ అహింసవాది. ఆమె జీవితకాలం మొత్తం పాలు దాగే బతికిందని. ఓన్లీ మొన్న ఈ మధ్య కాలమే స్వర్గస్థురాలైంది అనుకుంటా 20 లాక్డౌన్లో. మా దిక్కు యాదగిరిగుట్ట, యాదగిరి మాణిక్యమ్మ అంటే యానగొంద మాణిక్యమ్మ అంటే చాలా పెద్ద వేల సంఖ్యలో భక్తులు, లక్షల సంఖ్యలో భక్తులు. మాదికే కొంత తక్కువ మొక్కుతారు, అది గర్కమ్మకి చాలా బరాబర్ లాగా. ఆ తిరుమలలో తిరుపతికి తక్కువ మొక్కుతారంట, మొత్తం ప్రపంచం మొక్కుతుందంట. అట్లా యానగొంద మాణిక్యమని మాదికు తక్కువ. కానీ ఈమె మాత పేరు కానీ, మాత స్మరించిన కానీ ఇక్కడ చాలా మంది కనెక్టివిటీ కొంత తక్కువ. ఎందుకైతారంటే ఆమె గురుబోధులాగా, ఆమెను ముట్టుకున్నా, ఆమె మన దగ్గరకు వచ్చినా, మనం ఆమె దగ్గరికి వెళ్ళినా మాంసం తినరాదు, డ్రింక్ చేయరాదు. ఈ రెండింటికి ఆమె దూరం. ఇక ఆమె దైవ స్వరూపిణి. ఆమె నమ్ముకొని కొన్ని లక్షల కుటుంబాలు ఆమె 2020లో పరోపదించినా కూడా ఇంకా ఆమె నమ్ముకొని ఆమె ఫోటో పెట్టుకొని మా దిక్కు చాలా ఈరోజు చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంటారు పూజ. నేను మా అందరి తరఫున మమ్మల్ని ఇన్వైట్ చేసిన మీ అందరికీ నేను నిజం చెప్తా ఉన్నా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి శుభదినాన ఆమె పుట్టినరోజు ఈరోజు, దాంట్లో గురు పౌర్ణిమ రోజు ఓ శుభ గడియన ఆమె పుట్టినరోజు వేడుకల్లో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు సదా మీకు రుణపడి ఉంటా అని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మరి చాలా పెద్దవాళ్ళకి వస్తారు కాబట్టి ఏదైనా అంటే చిన్నది అంత చెప్పేంత పెద్దవాళ్ళం కాదు, కానీ మా నుంచి ఏదైనా అమ్మవారికి ఏదైనా సేవ చేసుకునే అవకాశం కల్పిస్తే మేము ధన్యులంగా భావిస్తామని తెలియజేసుకుంటూ, మరొకసారి జగత్తులో ఉన్నటువంటి మా మాణిక్యమ్మ భక్తులందరికీ కూడా ఆమె ఎక్కడా పోలేదు, మీ మనసులో ఉంది, మీలోనే ఉంది. ఆమె చూపించిన పాటలో సాధ్యమైనంత నడవడం వల్లనే వాస్తవ ప్రకృతి కూడా మనకు సహకారం చేసే స్థితిగతులు వస్తున్నాయి. కాబట్టి ఆమెని స్మరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం. జై హింద్.